నాగబాబు గారు ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్స్ అందరినీ పిలిచి భోజనాలు పెట్టారంట. భోజనాలే పెట్టారా, అంతకు మించి పెట్టారా? చూద్దాం. లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. అరే సుధీర్, డాడీ మన ఇంట్లో భోజనాలు పెడుతున్నాను, అందరు పిల్లల్ని తీసుకొని మన ఇంటికి రా. భోజనాలా? అకేషన్ డాడీ. అరే నా పిల్లలకి భోజనాలు పెట్టడం అకేషన్ ఉండాలరా. డాడీ రష్మిని కూడా తెమ్మంటారా? రష్మియా నిన్ను కిట్టయ్య కిట్టయ్య బాబు గారు, పిల్లలందరూ భోజనానికి వస్తున్నారు. బాబు గారు ఈ రోజు పిల్లలందరూ నా ఇంట్లో భోజనం చేసి జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి కిట్టయ్య. బాగుండేవు కానీ అంతా అన్ని ఐటమ్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయిగా? అంతే ఓకే బాబు గారు. అది జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి నా ఐటమ్లు తిని. అన్నయ్య నమస్తే. నమస్తే ప్రకాష్. భోజనాలు అంటే ఫస్ట్ నువ్వే వస్తాను నాకు అర్థమైంది. దుర్గారావు ఏడు ప్రసాద్ అంటే మీరు టీమ్ లీడర్ మాత్రం పిలిచారు కదా అన్నయ్య. అందుకే దుర్గారావు ఏడు అన్న. అంటే ప్రకాష్ నువ్వు టీమ్ లీడర్ గా ఎవరి వల్ల కొనసాగుతున్నావో వాళ్ళని తెచ్చుకుంటే బెటర్ అని అన్న. అంతే, నువ్వేం ఫీల్ అవుదా? అంత బానేగా? అది ఓకేనే. ఒకటే వచ్చావా? ఒకటే డాడ్. ఏ సుధీర్, వాట్సాప్ డాడ్? మై సాన్ డాడ్. ఏం డాడీ సడన్ గా భోజనం ఇదంతా? నా బిడ్డలకి నేను ఎప్పుడైనా పెట్టొచ్చురా. దానికి ఏమైనా అకేషన్ ఉండాలా, దానికి ఏమైనా ఇది ఉండాలా? తెలుసు డాడీ, మీరు చాలా మంచి. మరి ఏ వెంకీ వచ్చావా? వెరీ గుడ్. వచ్చేసావా? సార్. అరే మీరిద్దరు వచ్చారేంట్రా? అరే టీమ్ లీడర్ రమ్మని చెప్పారు కదా సార్. ఓ మీ టీమ్ లీడర్ అయ్యారు కదా. సెట్ మర్చిపోయాను నేను. మీ స్కిట్ లో కోఆర్డినేట్ ఎంత వరకు ఉంటుందో తెలియదు కానీ డ్రెస్సింగ్ లో మాత్రం 100% కోఆర్డినేట్ ఉంటుందిరా ఇది. నమస్కారం సార్. ఏ ఆర్పి నువ్వు కాలు కొట్టుకుంటే ఎంటర్ అవ్వలేవారా నువ్వు? ఇలా అంటే వెంకటేష్ గారు సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు సార్, ఇలా అంటే నాగార్జున గారు, ఇలా అంటే ఆర్పి. వీపీ అంటున్నారా బయట? వీపీ అంటున్నారా? బాబు గారు రోజా ఇక్కడ అందరికి లంచ్ అయిపోయిందండి? లేదు ఇంకా పెట్టలేదు రోజా, ఇప్పుడే స్టార్ట్ చేశాను. అబ్బా వీళ్ళందరి కోసం వేడి వేడిగా డిన్నర్ ప్రిపేర్ చేశాను ఇంట్లో, త్వరగా పంపించండి. తప్పకుండా రోజా. లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు మనకి డిన్నర్ మేడం మేడం మిరపకాయ పులుసు మర్చిపోకండి. వంకాయ పులుసు కూడా చేసి పెట్టండి. నువ్వా మిరపకాయ పులుసు కిట్టయ్య ఆ గిన్నెలు తీసుకురా. ఈ రోజు భోజనాలు తిని జీవితాంతం గుర్తు పెట్టుకోవాలరా నన్ను. ఫస్ట్ నా కొడుకుతో స్టార్ట్ చేస్తా. దొంగ మనసు దోచుకుంటాడు వీడు. మనసు దోచుకోవాలంటే వీడే. తినరా. కిట్టయ్య ఏం ముఖం పెట్టుకొని అన్నం తింటున్నావురా నువ్వు? సిగ్గు లేదురా అన్నం తినడానికి? స్కిట్ లో ఏం పీకుతున్నావు అని తింటున్నావురా అన్నం నువ్వు? డాడీ నిన్ను కాదు, నువ్వు తిను. నిన్ను కాదు కిట్టయ్య. సారీ డాడీ. ఏ రా సిగ్గు లేదురా నీ బతుకుచ్చాడా? నేను ఇంత తిట్టినా కూడా 5,000 నోట్లు ఎలా వెళ్తున్నాయి రవి? వ్యాపారం తేడా కొంత సారా. డాడీ నేను అన్ని అంటాను, నాకు అర్థమైంది. అవునరా నిన్నే అంటున్నా. డాడీ నిన్నే అంటున్నా. డాడీ దాడి అన్న దగ్గర నుంచి నీ స్కిట్ లో వేడి తగ్గిపోయిందిరా. స్కిట్ లో ఉన్న పర్ఫార్మెన్స్ బయట ఉండదు, బయట ఉన్న పర్ఫార్మెన్స్ స్కిట్ లో ఉండదురా నీకు. డాడీ నన్ను అంటారేంటి డాడీ మీరంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? నా ఫోన్ లో స్క్రీన్ షాట్ చూడండి, మన ఇద్దరం దగ్గర ఫోటో పెట్టుకున్నా. అవునరా, నా దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు ప్రొఫైల్ పెట్టుకుంటావు, బయటికి వెళ్తే ఇంకొకటి ప్రొఫైల్ పెట్టుకుంటావు. రైట్ కరెక్ట్. డాడీ ఇంకోసారి నరికిపో. సారీ ప్రకాష్, సారీ. పర్వాలేదు. వాడి ఎమోషన్ లో నీకు భోజనం పెట్టడం మర్చిపోయా. మొహమాట పడకుండా తిను ప్రకాష్, మొహమాట పడ. అనే పచ్చివంకాయ తిను ప్రకాష్, నీకు ఆకలి ఎక్కువగా. ఎంత ఆకలైనా పచ్చివంకాయ ఎలా తింటానన్నా? కదా వండని వంకాయ పండని స్కిట్ ఎలా ఉంటుందో తెలుసా ప్రకాష్? అన్న 5-6 స్కిట్లు గెలిచాను కదన్నా. రే నువ్వు గెలవలేదురా, నేను గెలిపించా. నిన్నే కాదురా, ఇక్కడ ఉన్నవా నిన్ను 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 నన్ను కాదు నిన్ను కూడా అందరిని గెలిపించడానికి ప్రతి గురువారం ప్రతి శుక్రవారం నేను ఓడిపోతున్నాను. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడం కింది పాపం చినబోకుమా. బాబు గారు
మీ తూటాలు లాంటి మాటల కన్నా ఈ పచ్చి వంకాయలు తినడం బెటర్ అనుకుంటానన్నయ్య. పచ్చి వంకాయలు తింటాను అంటున్నావు కానీ నెక్స్ట్ టైం బాగా చేస్తాను, స్కిట్ బాగా చేస్తాను అన్నయ్య అని అంటున్నావు రా నువ్వు. ఎలా రా మార్చేది? కూర్చో! లేచావేంట్రా? నీ స్కిట్ చేసేటప్పుడు నేను ఎప్పుడైనా మధ్యలో లేచాను? 4 నిమిషాలు నా స్పిచ్ కే నువ్వు అలా లేస్తే సంవత్సరం నుంచి నీ స్కిట్ లో పెట్టిన టార్చర్ నేను ఎన్నిసార్లు లేవాడరా? అంటే సార్ అది నా ఇంట్లో బాత్రూమ్ లేదు, బాత్రూమ్ ఉన్న బాత్రూమ్ లో నీళ్ళు లేదు. డేయ్, ఇన్నిసార్లు చెప్ప సార్ చెప్తా ఉంటే ఊరికి రా. సార్ చెప్పినప్పుడు వినాలా? ఏరా ఆర్పి, సార్ నా ముందు అవినాష్ ఉన్నాడు సార్. వాళ్ళు ఉన్నా కూడా లేనట్టే గాని మీకు చెప్పేది అర్థం కావట్లా. ఒక లైన్ అప్ ఉండాలి. ఇలా జంపింగ్ సిస్టమ్ గురించి పెద్ద మనుషులు మీరు. జంపింగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీ స్కిట్ లో డైలాగ్ ఎన్ని జంప్ అవుతాయో తెలుసారా నీకు? ఇప్పుడు ఏమైంది నాకు అర్థం కదా. అసలు ఎలా ఉంటది? ఎలా ఉంటది? నీ జుట్టులాగా స్కిట్ కూడా చందర విందర గందర గోళంగా ఉంటదిరా. మాట్లాడితే కాలు కొడతావేంట్రా? నువ్వు కాలు కొట్టిన ప్రతిసారి నీ 2 కాలు విరిచేసి కోలాటం ఆడాలని ఉంటుందిరా. ఇక్కడ రా ఒకసారి. కిట్టయ్య బాబు గారు తీసుకొచ్చి వాడి కాలు కట్టది. సార్ ఏం సార్ ఇది? కత్తి అది. కట్టాను సార్. కాళ్ళ కట్టేది నాకు కాలు కొట్టు. సార్ మీకు అర్థం కావట్లా. మొత్తం తెగిపోతా సార్. ఇది. తెగిన కాలు కొట్టు ఆర్పి. సార్ నేను చెప్పాను. కాలు కొట్టురా. అమ్మా! మొత్తం తెగిపోతా సార్. అది ఇంకోసారి కాలు కొట్టావనుకో, ఇప్పుడు కిందే కట్టాను, నెక్స్ట్ టైం కత్తి మోకాల మీద కడతాను, అప్పుడు ఏదేదో తెగుతాయి నీకు. ఈ కాలు కొట్టుకునే బదులు స్కిట్ కొట్టడం బెటర్ గా ఉంది సార్. అది నువ్వు తెలుసుకోవాలరా. బాబు గారు లంచ్ ఇక్కడ అయిపోయిందండి? కాలేదు రోజా, ఇప్పుడే స్టార్ట్ అయింది. వేడి వేడి ఇంట్లో డిన్నర్ వండి వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నానండి నేను అక్కడ. మేడం మీరు బయలుదేరండి. మీకు దండం పెట్టి ఇక్కడ లంచ్ కలిసి మీరు పోండి. సార్ బాబు గారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నేను వీళ్ళకి పంపిస్తాను. లంచ్ డిన్నర్ మంచిగా రెడీ చేసుకో రోజా. నువ్వు చిన్న ఎమోషన్ అంతే. నా బిడ్డలని ఆతృత తప్ప వేరేదేం లేదురా. అంత క్లాస్ చేసి మళ్ళీ బాబా వాళ్ళకి కూల్ చేశారు. అరే కడుపు నిండా తినాలరా. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం రా. ఈరోజు లంచ్ లేదు. మీకు మార్కులు ఇస్తుంటే ఆ మార్కుల పొడి ఎంత సిగ్గుపడుతుందో తెలుసారా? ఐదేమో ఐదోతనం విడిచి వెళ్ళిపోతానంటుందిరా. 6 వెక్కిరిస్తుందిరా. 7 ఏడుస్తుందిరా. 8 పక్క దేశానికే వెళ్ళిపోతానంటుందిరా. 9 వీళ్ళతో నాకు సంబంధమే లేదంటుందిరా. 10 10 సార్లు ఊరేసుకొని చచ్చిపోతానంటుందిరా. జీవం లేని అక్షరాలే అంతలా బాధపడుతుంటే జీవంలో ఉన్న నేను ఎంతలా బాధపడాలరా? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా. అన్నయ్య సారీ అన్నయ్య. సారీలు మాట్లాడితే సారీలు. అరే మీరు చెప్పిన సారీలు నేను రాసుకొని ఉంటే ఈ రోజు రామకోటి అయ్యేదిరా. ఆ రామకోటి బుక్ ని కోటిలో అమ్మితే ₹1 కోటి వచ్చేదిరా. సారీ రా, చిన్న ఫ్రస్ట్రేషన్. తినండి. ఎక్కడికి వస్తారు తినండి. అరే ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. ఆ పిచ్చి తల్లి ఏం చేసిందిరా మీకు? రూట్ మారింది. మీరు చేసే పిచ్చి పిచ్చి కామెడీతో టీనేజ్ లో ఉన్న రేష్మికి ముఖం మీద వృద్ధపు ఛాయలు వచ్చేసాయిరా. వృద్ధపు ఛాయలు వచ్చేసాయిరా. మొన్న ఎవడో పిలిచి వృద్ధపు పింఛను కూడా ఇచ్చేసి వెళ్ళాడంట. అరే ఒక్కడికి కామెడీలో ప్రవేశం లేదు కానీ గృహ ప్రవేశాలు మాత్రం చేసుకుంటున్నారా? ఇది అసలైన కామెడీ. తినండి. సారీ చిన్న ఫ్రస్ట్రేషన్. ఒక్క నిమిషం.
రోజా ఏం అడిగాంరా మిమ్మల్ని? మీ ఆస్తులు అడిగామా, అంతస్తులు అడిగాంరా, ఇంత కామెడీ అడిగాంరా, అది కూడా ఇవ్వలే. నేను శారీరకంగా నవ్వుతున్నాను కానీ మానసికంగా ఎంత బాధపడుతున్నానో తెలుసారా? ఏడుస్తున్నాను రారే నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. మీ అందరి గుండెలు లప్టప్ 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 అని కొట్టుకుంటే బాబు గారి గుండె జబర్దస్త్ 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 అని కొట్టుకుంటుందయ్యా. డాడీ నాకు అర్థమైపోయింది డాడీ. మీరు నన్ను దేనికి ఏడుస్తున్నారు, మేము కంపల్సరీగా చేసేస్తాం. అవును సార్. డాడీ మా అందరి గురించి చెప్పారు, చమ్మక్ చంద్ర గురించి చెప్పలేదేంటి? వాడిని అన్ని కోణాల్లో చూశాను రా, వాడు ఏ కోణంలో ఏం తప్పు రావట్లేదురా, కనబట్లా. మీరు అద్దం మీద బాత్రూమ్ ముందు కూర్చుంటే మీరు అందరు కనబడుతున్నాడు కానీ వాడు కనబడట్లేదురా. భజన్ భజన్ భజన్. ఒక్కసారి తీయండి డాడీ. ఒకసారి నాగబాబు గారు చంద్రంలా మారిపోయాడు సడన్ గా. మా స్కిట్లేమో అవునా స్కిట్లా, నువ్వు పక్కడు పిల్లలు లేపుకెళ్ళిపోయారు సార్, అది మీటా? ఏం మాట్లాడదాం ఏం మాట్లాడదాం? లేనిపోయిన అన్ని బాబు గారికి ఎక్కించి మా మీద నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చి నువ్వు పాజిటివ్. బొంగేం కాదు. నాగబాబు సార్, మిమ్మల్ని ఇప్పుడు చూసేటప్పుడు నాకు దేవుడు కనిపిస్తున్నాడు సార్. ఇన్ని బాధలు మనసులో పెట్టుకొని ఇన్ని కష్టాలు మోస్తూ నవ్వుతూ అక్కడ కూర్చొని ఇంతమంది చేసే కామెడీ భరిస్తున్నారా సార్ మీరు? అయినా మనసులో ఫీలింగ్స్ కాదు, చంద్ర తన స్కిట్ కోసం నన్ను బలి చేశాడు అంతే. వెరీ గుడ్, చాలా ఎంటర్టైన్ చేశారు. గుడ్. మరి రోజా గారు, సుధీర్, అవినాష్, ఆర్పి, ప్రకాష్, వెంకీ, కార్తిక్ ఏమడిగాను? కొంచెం కామెడీ అడిగాము అంతే. ఏం తప్పు చేశావురా? మేమేం పాపం చేసాం. సూపర్.